కాపు కుల సంఘాల పేరుతో పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం సరికాదన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. దాసరి రాము జనసేన కోసం పనిచేశారనే అభిమానం తమకుందని, అయితే ఆ విలువను పోగొట్టుకునేలా మాట్లాడొద్దని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటున్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని కొంతమంది కాపు సంఘాల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అలాగే దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తి అని కేవలం కొంతమంది ట్రాప్లో పడి దాసరి రాము కావచ్చు అలాగే వైసీపీ నేతలు కావచ్చు ఈరోజు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. మీకోసం పనిచేసి మీ పార్టీ కోసం గెలుపుకు సహకరించిన వ్యక్తి ఈరోజు ఎందుకు డైవర్షన్ తీసుకున్నాడు అనుకుంటున్నారు అని వెనక ప్రలోభ పెట్టే కారణాలు ఏమైనా ఉన్నాయి? జనరల్గా ప్రలోభాలు అనేది దాసరాము గారి దగ్గర నేను మాట్లాడలేను, కానీ అతను నాకు వ్యక్తిగతంగా కూడా స్నేహితుడు. అతనికి ఒక నిరాశని ఒక నిస్పృహని అతన్ని అలా మాట్లాడేయడం దురదృష్టం. ఎందుకంటే జనరల్గా అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన 2 సంవత్సరాల కాలంలో ఏ ఉప ముఖ్యమంత్రి వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా ఇమీడియట్గా ఏం చేసేయలేరు ఎవరో. ఇవాళ కూడా మీరు చూసే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. దాన్ని ఏదో ఎవరికో జరిగిపోతుంది న్యాయం, మా కులంలో జరగట్లేదు అని ఆపాదించుకొని అది ఆవేశపడి మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంతేగాని ఇప్పుడు ఆయన ఒక కుల సంఘ నాయకుడు మాట్లాడినట్టు ఒక ఉప ముఖ్యమంత్రి కానీ పార్టీ అధ్యక్షుడు కానీ మాట్లాడలేడండి. ఎవరో మాట్లాడలేరు. కావాలంటే ఎవరైనా మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమనండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి చౌదరి గురించి మాట్లాడమనండి. మాట్లాడలేరు. అలాగా మాట్లాడకూడదు కూడా. రాజ్యాంగ విరుద్ధం అది మాట్లాడడం. దాన్ని పట్టుకొని ఆయన మాకు కాపులకి ఏం చేయలేదని బహిరంగంగా మాట్లాడడం కూడా అది మంచి పద్ధతి కాదు. మీకు ఏదైనా ఉంటే నాతో మాట్లాడారు కదా, కందుకూరు ఇష్యూ చెప్పాను మీకు. కందుకూరు ఇష్యూలో నాకు రాము గారు చెప్పారు. నేను ఆయన మాట విన్నాను కదా. ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రాము గారు ఫోన్ చేస్తే గౌరవించి నేను వెంటనే అక్కడికి వెళ్ళి ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి మీకు మేము ఉంటామని చెప్పొస్తే ఆయన ఏమన్నాడు తెలుసండి, నాకు లోకేష్ బాబు గారితో ఒకసారి ఫోన్ చేయించమన్నాడు. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి. మా పరిస్థితి ఏంటి చెప్పండి? మాకేమైనా సంబంధం ఉందా? చనిపోయినోడు తెలుగుదేశం, చంపినోడు తెలుగుదేశం, కానీ అభియోగం ఎవరి మీద చేశారండి? అంటే ఒక కులంలో ఏ పార్టీలో ఉన్నా అన్నిటికీ మాకే సంబంధమా? కొంతమంది వైసీపీ నేతలు అతనిపై వ్యక్తిత్వ ఆనందం చేయడాన్ని ఎలా చూస్తారు? దీనికి సంబంధించి ఎందుకంటే విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈ విద్వేషాలు ఎప్పుడూ రెచ్చగొట్టారు. అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని గెలిపించడానికి రాష్ట్ర ప్రజలంతా కూడా శుభంగా ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇది కొత్తగా రాలేదు. ఈ సంస్కృతి అనేది ఈ విషయం జిమ్మడం అనేది వైసీపీ వాళ్ళ పుట్టుకలోంచి ఉంది. కాబట్టి దాని గురించి పెద్దగా ప్రజలు ఏమి ఇది బట్టి వీళ్ళ నోరు బయటకు వచ్చి అది దానివల్ల వాళ్ళకి ఉపయోగమే ఉండదండి. జనాన్ని జోకర్లే చూస్తూ ఉన్నారు వీళ్ళందరినీ. జనసేన పార్టీ ఎత్తిందా? జన సైనికుడు ఎత్తాడా? పవన్ కళ్యాణ్ ఎత్తాడా? ఎత్తింది ఆయన, తిట్టవలసింది ఆయన్ని. ఈ పోరంబోకులంతా మమ్మల్ని తిడతారు, మా నాయకుని తిడితే సోత ఊరుకుంటా మేము సిద్ధంగా. అలాగే వైసీపీ నాయకుల పేరుతో చేస్తున్న విమర్శలపై బొలిశెట్టి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా తీరు మార్చుకోవాలి. ముఖ్యంగా ప్రజలు ఎంత రెచ్చగొట్టినా వైసీపీ గత 5 ఏళ్లలో ఎన్ని విధాలుగా మోసాలు చేస్తుందో అవన్నీ కూడా ప్రజలు గ్రహించారు కాబట్టి చిత్తుగా ఓడించారని, రాజకీయ కారణాలతోనే పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తున్నారని, ఇది ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. సురేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి.